హాయ్ ఎవరివన్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక లాంగ్ టాప్ అనమాట. ఇది దీనికి నెక్ కొంచెం డిజైన్ చేద్దాము, కొంచెం మిర్రర్స్తోని కుందన్స్తోని ఇట్లా డెకరేట్ చేద్దాం అనేసి ఈ వీడియో చేస్తున్నానండి. కొంచెం యూస్ఫుల్గా ఉండిద్ది. యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా. కొంచెమన్నా యూస్ఫుల్ ఉండిద్ది కదా చూసే వాళ్ళకి. ఇట్లా ప్లెయిన్గా వచ్చినప్పుడు కొంచెం హెవీ లుక్ కనిపించాలన్నా, కొంచెం పార్టీ వేర్గా కనిపించాలన్నా బాగుండిద్ది అనమాట. దీనికి ఈ ఈ నెక్ వచ్చేసి పలకలు అనమాట, స్క్వేర్ నెక్ ఇచ్చాడు. దీనికి కొంచెం మిర్రర్స్ కుందన్స్ ఏం లేదు, అంటించేయడం, కుట్టేది ఏమి ఉండదు. అలా డెకరేట్ చేయడం వల్ల హెవీ లుక్ వస్తుంది. అది పార్టీ వేర్గా కూడా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట మనం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సో ఈ నెక్ డిజైన్ చేసుకోవడానికి కావలసినవి ఫ్యాబ్రిక్ గ్లూ అండి. ఇది అన్ని చోట్ల దొరుకుతుంది, ఫెవి గ్లూ అనమాట. ఇది కూడా ఫెవి గ్లూనే ఇప్పుడు కొత్తగా యూజ్ చేస్తున్నారు కదా, B7000. సో ఈ రెండు కూడా ఈజీ స్టిక్ అనమాట. కొంతసేపు గాలిలో ఆరబెడితే అంటించిన తర్వాత ఒక ½ 1 అవర్లో ఆరిపోతుంది. తర్వాత మనం రివర్స్లో ఐరన్ చేసామంటే ఇంకా ఈజీగా స్టిక్ అయిపోతుంది. మనము ఎంత వాష్ చేసినా అది ఊడకుండా ఉండిద్దండి. సో అదొక టిప్ అనమాట. మనము ఈ డిజైన్ అంతా అంటించేసిన తర్వాత ఒక ½ 1 అవర్ అట్లా వదిలేసేస్తే మొత్తం డ్రై అయిపోతుందండి. డ్రై అయిన తర్వాత ఈ క్లాత్ వెనకాల ఇటు సైడ్ మనం ఐరన్ చేయాలన్నమాట, ఈ డిజైన్ కదలకుండా. అప్పుడు ఆ హీట్కి ఇంకా త్వరగా గ్లూ స్టిక్ అయిపోతుంది అన్నమాట. సో అదొక టిప్ అనమాట. ఇంకా కావాల్సినవి ఫస్ట్ గ్లూ, తర్వాత మనము ఏవైతే మనం స్టిక్ చేయాలనుకుంటున్నామో, అదే మనం డిజైన్ చేయాలనుకుంటున్నామో, ఇవి రౌండ్ మిర్రర్స్ అనమాట. మిర్రర్స్ వచ్చేసి ఇవి నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేశానండి. మనకి ఆన్లైన్లో ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అవైలబుల్గా ఉంది. సో నేను రౌండ్ తీసుకున్నాను. తర్వాత కుందన్స్ అనమాట. ఇవి ఈ డ్రెస్ మీద ఎక్కువ నాకు గోల్డ్ షేడ్ ఉందన్నమాట. సో అందుకే ఈ గోల్డ్ కలర్ కుందన్స్ తీసుకున్నాను. ఇవన్నమాట. ఇవి కూడా ఇది మన లీఫ్ అనమాట, ఆకు షేప్లో ఉన్నాయి. మనము ఇది మిడిల్లో ఇది పెట్టేసి దీని చుట్టూ ఇవి అంటించేయడం అనమాట. చిన్న చిన్న కుందన్స్ అనమాట. సో మనకి డ్రెస్కి ఏ కలర్ అయితే ఆ కలర్ షేడ్ బాగుంటుంది. సో దీనికి గ్రీన్ ఉంది, గోల్డ్ కలర్ కూడా ఉంది. నేను గోల్డ్ కలర్ తీసుకున్నాను అనమాట కుందన్స్. చూసారా, ఈజీ స్టిక్ అనమాట. ఈ 1 అవర్లో మనము మంచి నెక్ డిజైన్ చేసేయచ్చు ఈజీగా. తర్వాత ఇది ఫ్లక్కర్ అనమాట. మనం కుందన్స్ని పట్టుకోవడానికి, నెక్స్ట్ ఇట్లాగా మిర్రర్స్ని తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 1 2 3 4 5 6 7. ఇప్పుడు మనం ఈ కుందన్స్ని ఈ డాట్స్ మీద అతికించేయడమే. దీనికి పట్టుకునేది ఒక ఫ్లక్కర్ ఉండిద్దండి, అదైనా యూస్ చేసుకోవచ్చు. అంటే చేత్తో ఇలాగా ఇబ్బంది అనిపిస్తే కనుక కొంచెం శ్రమ పడాలి అంతే. ఇప్పుడు ఇలా ఇటు అటు షేప్ అవుట్గా ఉన్నాయి చూసారా. ఇప్పుడు వీటిని మనము ఇట్లా సరి చేసేసుకోవడం, అంటే సీదా తిన్నగా పెట్టేసుకుంటే అదొక ఫ్లవర్ డిజైన్ అనమాట. అంతే అండి.
ఒక మిర్రర్ చుట్టూ ఒక 6 to 7 కుందన్స్ అనమాట. అది మనకు ఒక డిజైన్ లాగా తయారవుతుంది. సో ఇది ఒక ఫ్లవర్ మోడల్ అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇట్లా వదిలేస్తే గాలికి ఆరిపోతుంది. తర్వాత మనం రివర్స్లో లో హీట్ మీద ఐరన్ చేస్తే వెంటనే స్టిక్ అయిపోతుంది. మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఫంక్షన్స్ ఉన్నా సరే ఒక 2 ఫ్లవర్లు అంటిస్తే మీకు ఏదైనా సరే ఫ్రాక్ మీద అయినా బాగుండిద్ది, టాప్స్కి బాగుంటుంది. ఇట్లాగే సేమ్ మనము బ్లౌజ్ కూడా ఇట్లా నెక్ డిజైన్ చేసుకోవచ్చు. నేను ఒక బ్లౌజ్కి చేశానండి ఇలాగా, అసలు చాలా బాగుంది. చాలా హెవీ లుక్గా అనిపించింది. ఇలా నెక్ మొత్తం ఇలా డిజైన్ చేసుకుని ఒక ప్లెయిన్ శారీ కట్టుకున్నాం అనుకోండి, చాలా చాలా డీసెంట్గా ఉంటుంది అన్నమాట. దట్టు మనం ఓన్గా చేసుకుంటున్నాం కదా, ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. భలే చాలా భలే లుక్ వచ్చిందండి ఇది కుందన్స్తోని, చాలా బాగుంది. సో ఇంకొక మిర్రర్ తీసుకుంటాము. మళ్ళీ 1 ఇంచ్ 1/2 ఇంచ్ అండి గ్యాప్. దాని చుట్టూ ఒక 6 to 7 డాట్స్ పెట్టేసుకోవడమే. 1 2 3 4 5 6 7. ఇప్పుడే ఇట్లాగే చుక్కలు పెట్టడంతోనే ఫ్లవర్ షేప్ వచ్చేసింది. ఇంక ఇవి అతికిస్తే ఇంకా బాగుంది. సో మీరు కూడా ఏమన్నా ఓన్గా రెడీ చేస్తుంటే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. ఇలా అతికించేసాక కొంచెం అటు ఇటు అయినా సరే ఇట్లా మనం ఏదైనా స్టిక్ హెల్ప్ తీసుకుని ఇట్లా సరి చేసేసుకోవచ్చండి. కొంచెం అంటించేటప్పుడు కొద్దిగా షేప్ అవుట్ అటు ఇటు అవుద్ది కదా, దాన్ని కొంచెం ఇలా అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. అది మనకి షేప్ కనిపించేలాగా, ఏది వంకరగా ఉందో మనకు తెలిసిపోద్ది అనమాట ఆ షేపు. సో అప్పుడు మనం ఆ ప్లేస్ నుంచి కొంచెం అటు ఇటు చేయటమే అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మిర్రర్. One, 2, 3, 4, 5, 6, 7. అంటే కుట్టే మిర్రర్స్ కూడా ఉంటాయండి, దానికి హోల్స్ వస్తాయి. ఇది హోల్స్ లేని మిర్రర్స్ అనమాట, కుందన్స్, హోల్స్ లేని కుందన్స్. ఇవి స్టిక్ చేసేసి ఒక 1 అవర్ అట్లా వదిలేసాం అనుకోండి, ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మనము రివర్స్లో ఇది ఉందో చూసారా, ఇలా అంటించాం కదా, ఈ అంటించిన బ్యాక్ సైడ్ కొంచెం లో హీట్లో పెట్టేసి ఐరన్ చేస్తే వెంటనే స్టిక్ అయిపోతాయి. ఎంత వాష్ చేసినా సరే అసలు ఊడిపోవు అనమాట. ఇది కూడా 2 years బ్యాక్ స్టిక్ చేసింది ఇది మిర్రర్స్తోని. ఇట్లాగా అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా చెక్ చేదలేదు. మంచి హెవీ లుక్ వచ్చేసింది. ఇందాక ప్లెయిన్గా ఉన్నప్పుడు నాకు ఏదోలా అనిపించింది, అంటే బోడిగా ఉంది నెక్ చూస్తే. ఇప్పుడు డిఫరెంట్ చూసారా, ఇది మనం ఇప్పుడు స్టిక్ చేసింది, ఇది ముందు ప్లెయిన్ ఉన్నదన్నమాట. చూసారా ఎంత మంచి హెవీ లుక్ వచ్చిందో. డ్రెస్ కూడా చాలా క్యూట్గా కనిపిస్తుంది ఇది. సో ఈజీ స్టిక్ చూసారా ఎంత బాగుందో. 10 minutes 20 minutesలో అయిపోయింది. నెక్ అసలు షేపే మారిపోయింది చూసారా. అసలు ఫస్ట్ మీకు చూపించినప్పుడు ప్లెయిన్ ఉంది, అప్పుడు అసలు అంత ఏమి లుక్ అనిపించలేదు. ఇప్పుడు చూసారా అసలు డ్రెస్ లుక్కే మారిపోయింది అనమాట. చూడండి
ఇంకా కుందన్స్ మిర్రర్స్ కాబట్టి హెవీ లుక్ వచ్చేసింది. చాలా డ్రెస్ కూడా అసలు లుక్ టోటలీ లుక్ మారిపోయింది. మీరు కూడా ఏమన్నా ఇట్లా ప్లెయిన్గా అట్లా ఏమన్నా ఉండి అది 2 టైమ్స్ 3 టైమ్స్ వేసుకున్నాక మళ్ళీ బోరింగ్గా ఉండిద్ది కదా, అప్పుడు ఇలా డిజైన్ చేసుకుంటే ఇంకా చాలా హెవీ లుక్ వస్తుంది. అండ్ పార్టీ వేర్గా కూడా చాలా అఫీషియల్గా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుందండి. సో ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. నా నా ఈ చిన్న ఐడియా, ఈ డిజైన్ కూడా ఎలా ఉందో, నెక్ ఎలా ఉందో కూడా, డిజైన్ అండ్ నెక్ ఈజీ స్టిక్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీకు దగ్గరగా చూపిస్తాను. ఈజీ స్టిక్ అనమాట. మా మిడిల్లో ఒక మిర్రర్, దాని చుట్టూ చిన్న కుందన్స్. హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక షేర్ చేయండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని ఇట్లాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. సో అందరూ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ టైం మళ్ళీ ఒక మంచి యూస్ఫుల్ ఉన్న వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్, నమస్తే.